నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈ శుభవేళ ఒక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను బహుగా ఆశపడుతూ ఉన్నా. అదేమిటయ్యా అంటే, మన వ్యక్తిగత జీవితంలో అప్పుడప్పుడు మోసపోతూ ఉంటాం. డబ్బిచ్చి మోసపోతారు, కొంతమందిని నమ్మి కొన్ని పత్రాలు ఇచ్చి మోసపోతారు. అసలు మోసం అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంది. ఆ మోసం ఇక్కడ అక్కడ అని చెప్పక్కర్లా, ఇంట జరుగుతుంది, బైబిల్లో జరుగుతుంది, అలాగే సమాజంలో జరుగుతుంది, ప్రార్థనా మందిరంలో కూడా జరుగుతుంది. మోసం ఎంత భయంకరం అంటే జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. కనుక మోసపోకుండా జాగ్రత్త పడండి. ఆ ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరే కదా, కానీ తమ్ముడు అన్నను మోసం చేశాడుగా. ఆ ఇంట్లో తల్లిదండ్రులు గారాభంగా పెంచారుగా. కళ్ళు లేని ముసలాయిని కొడుకు మోసం చేశాడుగా. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్ని చోట్ల మోసం కనబడుతుంది. ఎందుకో ఈ రోజున అంటాడు కదా, మోసం చేయవాకు, నువ్వు మోసగించబడవాకు. ఎప్పుడైతే మనం మోసానికి అలవాటు పడతామో ఒక రోజున మనం మోసపోతాం. ఎప్పుడైతే నువ్వు దోచుకుంటావో ఆ తదుపరి నీవు దోచుకొనబడతావు. ఎంత చక్కగా రాసిన బైబిల్లో. కనుక ఈరోజు సేవకుడిగా మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఏ విషయంలో మీరు మోసపోకుండా వెలుగులోను సత్యంలో నడుస్తూ వాక్యానుసారంగా జీవించండి. నీ ఆత్మీయ జీవితంలో భద్రత, క్షేమం ఎల్లప్పుడూ ఉంటుంది. బైబిల్లో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యంలో ఈ మాట రాసి ఉంది. ఏ విధముగానైనను ఎవ్వడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. అంటే అర్థం ఏమిటి? మోసం చేసేవాడు బయలుదేరతారు. అది ఆ మోసంలో నీవు పడకుండా ఉండాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. వాడు మోసగాడనే సంగతి నీ మనసు గ్రహించగలగాలి. అందుకే దేవుని బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వివేచన వరం ఇస్తాడు. ఆ వివేచన వరం ద్వారా, ఓహో వీళ్ళ మాటలు నన్ను మోసపరుస్తున్నాయి, ఇక్కడ మోసపరిచి ఆత్మక్రియ చేస్తుంది అని గమనించగలగాలి. ఆ మాటలు ఎంత ముచ్చటగా ఉన్నాయండి. అంటే మనం తెల్లగా ఉన్నవని పాలు అనుకుంటూ అడుగులు వేస్తే తర్వాత నష్టపోతాంగా. అంటే నీకు ఆత్మ సంబంధమైన జ్ఞానము, వాక్యానుసారం నడకున్నప్పుడు ఏది మంచో ఏది చెడో, ఎవరి మాటలు మోసమో ఏది వాస్తవమో గ్రహించగలిగిన పరిజ్ఞానం ఆత్మ ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడల్లా దీవించబడమే కాదుగా, నువ్వు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడల్లా జరగాల్సింది ఏమిటంటే, ఎవ్వడూ నిన్ను మోసం చేయకుండా నీ జీవితం కాపాడబడాలి, నీ ఆత్మ దేహాలు కాపాడబడాలి. అట్టి అనుభవం నీకు కలగాలి అనుకుంటే నువ్వేం చేయాలి? తప్పనిసరిగా ఎవ్వరు నిన్ను మోసపరచకుండానట్లుగా మనోనేత్రం వెలిగించబడిన వాడిగాను, వాక్యం అనే దీపం ఎదురు నువ్వు నడిచేవాడిగాను, అన్నిటికంటే ప్రతి ఆత్మను నమ్మక వివేచన కలిగిన వరంతో నడిచేవాడిగాను, దేవుని ఆలోచనతో నీవు నడిస్తే నీ మనుగడ ఎంత దీవెనకరంగా ఉంటుంది. కొంతమందిని చూస్తాంగా, ఆత్మీయతలో నష్టపోయాడని మోసపోయాడండి, బంధువుల వలన మోసపోయాడండి, ఆ ఇంటి వారి వలన మోసపోయాడు. ఎటు చూసిన మోసం జరుగుతుందిగా. ఒక సేవకుడిగా కోరుకుంటున్నా, మీ ప్రాణాత్మ దేహాలైనా, మీ ఆత్మీయ జీవితమైనా, కుటుంబపరమైన, వ్యాపారమైన ఏ కోణంలో ఎవ్వడు నిన్ను మోసం చేయకుండానట్లు దేవుని వాక్య వెలుగులో నడిచి మనోనేత్రం వెలిగించబడిన వాడుగా దేవునితో నడవడం మొదలుపెట్టు. తప్పగా ఏ మోసం నీ దరి చేరదు. నీవు, నీ కలిగిన సొత్తు, నీ ఆత్మీయత భద్రంగా ముద్ర వేసి ఆయన కాపాడగలిగిన వాడు. అట్టి కృప మీ అందరికీ కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. పరిశుద్ధులను ప్రేమోమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని ఎంతైనా నమ్మదగిన దేవుడు, అందుకు వందనాలు. బిడ్డలను దీవించండి. మోసపోకుండా ఆత్మను కాపాడుకుని జీవితాన్ని కాపాడుకుని భద్రంగా ఉండనట్లు ఆరోగ్యం, ఐక్యత, సమాధానం, ప్రార్థనాత్మ, కష్టార్జితం దీవెనకరంగాను మందిరపు దీవెనల చేత నడిపి నింపి మహిమ పొందండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్.